హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డెజర్ట్ డాజిల్. సో ఈరోజు వీడియో మీరు టైటిల్లో చూసుంటారు, DIML డే ఇన్ మై లైఫ్ యాజ్ అ హోమ్ బేకర్ అనమాట. ఇంట్లో పనులతో సహా ఈరోజు ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఎలా రెడీ చేశాను అని చూసేద్దాం పదండి వీడియోలో. సో ముందుగా నాకు కేక్ స్లైసెస్ ఆర్డర్స్ వచ్చాయి. కస్టమర్ ఒక పార్టీ హోస్ట్ చేస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో కావాలంటే నేను కేక్ స్లైసెస్ సజెస్ట్ చేశాను. సో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, చాక్లెట్ ఆర్డర్ పెట్టారనమాట. అండ్ విత్ దట్ కప్ కేక్స్ కూడా ఆర్డర్ పెట్టారు. సో అవి రెండు మార్నింగ్ నాకు అరౌండ్ 12 o'clock డెలివరీ ఉన్నింది. సో ఏ ఆర్డర్ అయినా నేను ఫ్రెష్గానే చేస్తాను. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ డెలివరీ ఉంటే మార్నింగే నేను బేక్ చేసుకుంటాను కేక్ అనేది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేకరీ అండ్ హోమ్ బేకర్ అనమాట. మీకు ఆర్డర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం క్లీన్గా మనం చేసిస్తామన్నమాట. సో ఆ రోజు మార్నింగే నేను ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు ఏమేమి ఉన్నాయి అని. సో అందుకని అన్నీ ఒకేసారి నేను బ్యాటర్ అనేది రెడీ చేసుకొని బేక్ చేసేకి పెట్టానన్నమాట. సో అది కూల్ అవ్వాలి కాబట్టి ఐసింగ్ చేయాలంటే బేస్ అనేది చాలా కూల్ అవ్వాలన్నమాట. సో అందుకని నేను మార్నింగే రెడీ చేసి పెట్టాను. అరౌండ్ 9:30, 10 o'clock నేను ఐసింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూస్తే నేను ఈ కేక్ రెక్టాంగిల్ షేప్లో చేసుకున్నాను. అదే మా బ్రెడ్ టిన్లో బేక్ చేసుకున్నాను అనమాట. సో దట్ వుడ్ బీ ఈజీ ఫర్ స్లైసింగ్ ద కేక్ అనమాట. సో అందుకని నేను అలాంటి మోల్డ్లో చేశాను. అండ్ దీంతో పాటుగా ఈరోజు రెసిపీ ట్రయల్స్ కూడా చేశాను. దిల్ పసంద్ రెసిపీ ట్రయల్స్ చేశాను. అండ్ పిల్లల కోసం బన్స్ ఇంట్లో చేశాను, డోనట్స్, బాంబులోనీస్, చాలా ఎక్కువ పని అయిపోయింది ఈరోజు. సో ఇక్కడ నేను కేక్ అనేది స్లైస్ చేసి నేను జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అన్నీ రెడీ అయిన తర్వాత నేను ఒకేసారి ప్యాక్ చేద్దామని చెప్పి. అండ్ నేను చెప్పినట్టు బర్త్డే కేక్ అండ్ యానివర్సరీ కేక్ ఉన్నిందన్నాను కదా, సో అదే కేక్ అనమాట ఇది. సో ఇక్కడ నేను లేయరింగ్లో ఫస్ట్ కేక్ బేస్ని పెట్టి ఏ ఫ్లేవర్ చేస్తానో ఆ ఫ్లేవర్ది క్రష్తో నేను సిరప్ రెడీ చేసుకుంటాను అనమాట. అండ్ దెన్ ఆ సిరప్తోని సోక్ చేసి తర్వాత ఫ్రెష్ క్రీమ్ అండ్ ఫాలోడ్ బై ద క్రష్ అనమాట. ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ మనకి అవైలబుల్ ఉంది అని అంటే మ్యాంగో సీజన్లో మ్యాంగో, పైనాపిల్ ఇలా ఉందంటే నేను అవే ఫ్రెష్ ఫ్రూట్ని వేయడానికి ట్రై చేస్తాను. లేదు అని అంటే నేను క్రషెస్ యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ కస్టమర్ రిక్వెస్ట్ ఏముండిందంటే చాలా తక్కువ క్రీమ్ ఉండాలి అని చెప్పారు. సో అందుకని నేను ఫినిషింగ్ కూడా అంత బాగా ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మీకు చూస్తే కేక్ కనిపిస్తూ ఉంటుంది. సో కస్టమర్ డిమాండ్ వల్లనే నేను అలా రెడీ చేశాను అనమాట. నెక్స్ట్ దాని తర్వాత బన్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ దిల్ పసంద్ కోసం డో చేశాను కాబట్టి దాంతో పాటుగా బన్స్కి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ బన్స్ అనేది చేసి నేను ఓవెన్లోకి పెట్టడానికి రెడీ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ డోనట్స్ కోసం చేస్తున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ద డే ఇన్ మై లైఫ్ యాజ్ అ హోమ్ బేకర్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు అలాగే బేకరీ స్టైల్లో రెసిపీస్ ఇంట్లోనే ఎలా చేయాలి అని కూడా చెప్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్. ఇక్కడ ప్యాకింగ్ అనేది అయ్యింది, కస్టమర్ వచ్చారు, సో రెడీ చేసి ఇచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.